దృశ్యం సినిమాని మించిన మర్డర్ ఇది. యూపీలో జరిగింది ఘటన. 4 నెలల తర్వాత కేసును ఛేదించారు పోలీసులు. బిజినెస్ మ్యాన్ భార్యతో జిమ్ ట్రైనర్ అఫైర్ పెట్టుకుంది. కొంతకాలం బాగానే నడిచింది వివాహేతర సంబంధం. జిమ్ ట్రైనర్ విమల్కు పెళ్లి కుదరడంతో ఏక్తా గుప్తా అతన్ని నిలదీసింది. జూన్ 24న నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు జంట. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. ఏక్తా గుప్తాను మెడపై బలంగా కొట్టడంతో మృతి చెందింది. ఎవరికీ అనుమానం రాకుండా జిల్లా కోర్టు పక్కనే 8 అడుగుల గొయ్యి తీసి డెడ్ బాడీని పూడ్చాడు విమల్. హత్య తర్వాత నిందితుడు విమల్ పరారయ్యాడు. నిందితుడు ఫోన్ వాడకపోవడంతో కష్టంగా మారింది ట్రేసింగ్ వ్యవహారం. 4 నెలల పాటు పూణే, ఆగ్రా, పంజాబ్లో ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు నిందితుడు పోలీసులకు దొరికాడు. నేరం ఒప్పుకొని డెడ్ బాడీ పాతిపెట్టిన ప్లేస్ చూపించాడు విమల్. 4 నెలల తర్వాత డెడ్ బాడీ బయటకు తీశారు ఈ పోలీసులు. సినిమాను తలపించిన ఈ దృశ్యం యూపీలో చోటు చేసుకుంది. మీరు చూస్తున్న దృశ్యాలు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలే. యూపీలో కాన్పూర్ పట్టణంలోని జిల్లా మెజిస్ట్రేట్ ప్రాంగణంలో 4 నెలలుగా కనిపించకపోయిన ఓ మహిళ మృతదేహాన్ని పూడ్చిపెట్టిన సందర్భాన్ని పోలీసులు గుర్తించారు. అక్కడ పోలీసుల వర్గాల సమాచారం ప్రకారం ఇక్కడ మృతదేహాన్ని కాంపౌండ్ లోపల 15 అడుగుల లోతులో పాతిపెట్టినట్టుగా తెలుస్తోంది. శనివారం అర్ధరాత్రి ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అస్థిపంజరంగా మారిన మృతదేహం ఆ తప్పిపోయిన మహిళదిగానే గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆ బట్టల ద్వారా మహిళగా గుర్తించారు. దృశ్యం సినిమాను తలపించింది మర్డర్. 4 నెలల తర్వాత కేసును ఛేదించారు పోలీసులు. బిజినెస్ మ్యాన్ భార్యతో జిమ్ ట్రైనర్ అక్రమ సంబంధం అంటే వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారితీసినట్టుగా తెలుస్తోంది. జిమ్ ట్రైనర్ విమల్కు పెళ్లి కుదరడంతో ఏక్తా గుప్తా అనే మహిళ అతన్ని నిలదీసింది. దీంతో ఆమెను వదిలించుకోవాలని చూసిన విమల్ ఆమెను హత్య చేశాడు. జూన్ 24న నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు ఆ జంట. ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఏక్తా గుప్తాను మెడపై బలంగా కొట్టడంతో మృతి చెందింది. ఇక ఎవరికీ అనుమానం రాకుండా ఏకంగా ఓ గొయ్యి తీశాడు. జిల్లా కోర్టు పక్కనే ఆ గొయ్యి తీసి 8 అడుగుల గొయ్యి తీసి అందులో డెడ్ బాడీని పూడ్చిపెట్టినట్టుగా తెలుస్తోంది. హత్య తర్వాత నిందితుడు పరారయ్యాడు. అయితే అతను ఫోన్ వాడకపోవడంతో అతని జాడ కనిపెట్టడం, ఆచూకీ కనిపెట్టడం చాలా కష్టంగా మారింది. 4 నెలల పాటు పూణే, ఆగ్రా, పంజాబ్ అంటే మహారాష్ట్ర, యూపీ, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టి ఎట్టకేలకు నిందితుని కనిపెట్టగలిగారు. నేరం ఒప్పుకొని ఆ డెడ్ బాడీని ఎక్కడ పాతిపెట్టాడో ఆ ప్లేస్ చూపించాడు విమల్. ప్రస్తుతం మీరు చూస్తున్న దృశ్యాలే. కాన్పూర్లోని జిల్లా కోర్టు పక్కన పెద్ద గొయ్యి తీసి అక్కడ ఆ మహిళ డెడ్ బాడీని ఆ నిందితుడు విమల్ పాతిపెట్టిన దృశ్యాలే అక్కడ మనకు కనబడుతున్నాయి. ఫోటోలు చూస్తున్న వ్యక్తి నిందితుడు విమల్, ఇక ఆ మృతురాలు ఏక్తా గుప్తా. ఇద్దరు కూడా వివాహేతర సంబంధం కొనసాగించారు. ఏక్తా గుప్తా ఓ బిజినెస్ మ్యాన్ భార్య, విమల్ జిమ్ ట్రైనర్. ఇద్దరికి వివాహేతర సంబంధం ఏర్పడిన తర్వాత విమల్కు పెళ్లి కుదరడంతో ఆమెను వదిలించుకోవాలని చూశాడు. ఆమె నిలదీయడంతో ఈ హత్య చేసినట్టు తెలుస్తుంది. మెడపై బలంగా కొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. 4 నెలల తర్వాత ఆ డెడ్ బాడీని పోలీసులు బయటికి తీశారు. సో కాన్పూర్ చెందిన వ్యాపారవేత్త భార్య గత 2 ఏళ్లుగా ప్రతిరోజు ఉదయం వ్యాయామానికి వెళ్ళే క్రమంలో జిమ్ ట్రైనర్తో ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. సో ఎఫ్ఐఆర్ నడుతుందని నిశ్చితార్థం జరిగిన తర్వాత ఆమె ఇక విమల్ తనకు దక్కడని కలత చెంది అతనితో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంది. అతనితో వాగ్వాదాన్ని దిగింది. మీరు చూసిన దృశ్యాలు ప్రస్తుతం ఆమె డెడ్ బాడీని బయటకు తీసినప్పుడు అస్థిపంజరాలు బయటపడ్డాయి. 4 నెలలు అయింది కాబట్టి ఇక పూర్తిగా డెడ్ బాడీ అంతా కూడా మట్టిలో కలిసిపోయి అస్థిపంజరాలు మిగిలాయి. కాన్పూర్లోని జిల్లా కోర్టు పక్కన ఏకంగా పెద్ద గొయ్యి తీసి ఆ గొయ్యిలో ఆమెను పాతిపెట్టిన దృశ్యాలు కనబడుతున్నాయి. జూన్ 24న ఆమె జిమ్కి వెళ్ళి తిరిగి రాలేదు. మహిళను హత్య చేసినట్లుగా సోని అంగీకరించినట్టుగా పోలీసులు చెప్తున్నారు, విమల్ సోని. సో అతడు ఆ మహిళను కొట్టాడని, ఆ తర్వాత ఆమె స్పృహ తప్పి పడిపోయిందని, ఆ తర్వాత ఆమెను చంపి మృతదేహాన్ని డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కాంపౌండ్లో పాతిపెట్టినట్టుగా చెప్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద అప్పటి నుంచి ఆ నిందితుడు పరారులో ఉన్నాడు సోని విమల్. మహిళ అదృశ్యంపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆమె అదృశ్యంలో జిమ్ ట్రైనర్ హస్తం ఉన్నట్టుగా అనుమానించి ఇక అతన్ని ట్రేస్ అవుట్ చేసే పనిలో పడ్డారు. కానీ అతడు ఫోన్ వాడకపోవడంతో చాలా కష్టమైంది. దాదాపు 4 నెలలు పట్టింది. 4 నెలల తర్వాత అతని ఆచూకీని కనిపెట్టారు. యూపీ, పంజాబ్, మహారాష్ట్ర
ఈ ప్రాంతాల్లో అతని ఆచూకీ కోసం పోలీసులు భారీగా తనిఖీలు చేపట్టారు, విస్తృతంగా గాలించారు. అయితే 4 months తర్వాత ఈ వ్యవహారం వెలుగు చూసింది. శనివారం ఆమె డెడ్ బాడీని బయటకు తీశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమన్నారు ఒకసారి చూద్దాం. जून की है और जो अभियुक्त है विमल सोनी वो जिम कराता था और उसमें जो मृतका है वो वहाँ पे भी आती थी। और इसका जैसा कहना है कि जब इसका तिलक हुआ है तो उसको लेकर के उसकी नाराज़गी थी कि तुमने तिलक कर लिया, और इसको लेकर के इनमें आपस में कुछ वाद विवाद हुआ। क्या महिला उससे शादी करना चाहती थी? अब शादी की बात तो नहीं है, लेकिन ये बात ज़रूर है कि जब 20 दिन के बाद जब वो ट्रेनिंग पे आई, उसी दिन आई थी, उसके पहले 20 दिन तक ट्रेनिंग पे नहीं आई थी। तो वो जब आई तो ये उसने बात करने के लिए कहा, गाड़ी में गए बैठ के, उसी दौरान इनमें हार्ट अटैक हुई। और हार्ट अटैक होने के बाद जैसा कि इसने बताया कि वो हमने उसको मार दिया और मार करके ला करके यहाँ पे उसको तो यहाँ कैसे आ गया सर? यहाँ कैसे ले गए? 30 यहाँ पे कंपाउंड नहीं में कैसे आता था ये? नहीं, बेसिकली ये कंपाउंड वहाँ पे जैसा आपने देखा कि तमाम ऑफिसर के यहाँ पे आवास बने हुए हैं, और ये जहाँ पे हम लोग हैं ये मेन रोड पे है यहाँ पे। तो यहाँ पे चूँकि ये यहाँ पे बिलियर्ड्स का भी क्लब है और बैडमिंटन का भी कोर्ट है, तो यहाँ पे सभी खेलने आते हैं। ये जो डीएम कंपाउंड है उससे अलग सेपरेट है, उसकी बाउंड्री अलग है, उसके गेट अलग है, पीछे बाउंड्री बनी हुई है, उसका पार्ट नहीं है। लेकिन चूंकि ये डीएम कंपाउंड से अंदर जाने का गेट तो है उसमें सर? नहीं, ये जो बाहर का रास्ता है ये पूरा नहीं, ये पूरा का है। पूरा ये जो है ना ऑफिसर्स क्लब, यहाँ पे देखिए तमाम ऑफिसर्स की आवाज़ बने हुए हैं। तो ये वो एक तरीके से वहाँ पे जो पूरा का पूरा गेट है, 2 गेट बने हुए हैं। तो यहाँ पे बैडमिंटन खेलने भी लोग आते हैं, जिम करने भी आते हैं, तो ये उसका पार्ट नहीं है। लेकिन फिर मैं कह रहा हूँ कि ये चूँकि जगह भी यहाँ पे रहता था, यहाँ पे भी ये ट्रेनिंग यहाँ पे जैसे जिम के थे लोग अधिकारी आते थे देते थे, ये उसका पार्ट था। लेकिन यहाँ पे चूँकि ये जो जगह थी उसने गड्ढा खोदा था और यहाँ पे ला करके उसने जिनकी डेड बॉडी मिली, आप क्या लगते हैं इनकी? मैं उनका पति हूँ, मेरी पत्नी थी। कितने दिन पहले लापता हुई थी? 4 महीने पहले 24 जून 2024 कैसे क्या घटना हुई थी? जिम गई थी सुबह और उसके बाद वापस ही नहीं है वो। और आज जब पता चला तो उनकी डेड बॉडी यहाँ मिली, जब वो अपराधी पकड़ा गया 4 महीने बाद। 4 महीने बाद कैसे बताया उसने हत्या करी है? उसने बस वही कोई गाड़ी में कुछ बात हुई होगी, उसी पे उन्होंने जो भी हत्या अपने जो भी इस्तेमाल किया, अभी कोई वो नहीं बताया कि जो हथियार लिया कि क्या किया, क्या किया क्या नहीं किया। डेड बॉडी कहाँ पे गड़ी हुई मिली थी? डेड बॉडी डीएम आवास के कंपाउंड में। हिमांस कंपाउंड में। आरोपी पकड़ गया है। अभी एक डीसीपी सर एक बात कह रहे थे कि जो आपकी पत्नी थी उनको जानकारी हो गई थी कि आरोपी का तिलक समारोह हो गया था, इस चक्कर में विवाद हो गया था, ऐसी कोई बात सामने आपको लगा? ऐसा कुछ नहीं सर, किसी तरह का कुछ भी नहीं है। अगर सर होता है ना तो इंसान पहले से हर चीज़ मनसा जाहिर कर देता है, वो क्यों फिर सुबह जाता, वो फिर शाम को चला जाता। कभी भी जिसको भागना होता है या कुछ होता है इस तरह का मनसा होती तो चले जाता। तो तिलक समारोह हुआ था कोई बहुत बड़ा, वो तो वो उनसे क्या लेना देना, उनकी शादीशुदा ज़िंदगी चल रही थी और अच्छी चल रही थी, कोई मतलब ही नहीं है। पुलिस ने मुकदमा दर्ज कर लिया तत्काल उस समय जिसमें हाँ जी बिल्कुल, तुरंत करा था। अपहरण का? अपहरण का तुरंत तलाश जारी की थी पुलिस ने। हाँ। कोई लापरवाही? लापरवाही तो सर क्या, जब कोई चीज़ मिल नहीं रही थी तो थोड़ा ढीला पोली थी, फिर कुछ मैच का और ये सारी चीज़ें चल रही थी तो उसमें व्यस्तता थी तो थोड़ा वहीं डिले होता चला गया। आपका व्यक्ति चला गया है आज नहीं इस दुनिया में, कहाँ कहाँ तक आपने दरवाजे खटखटाए उनको ढूंढने के लिए? हमने आप मान के चलिए डीएम ऑफिस में भी हमने लेटर दिया, और हमने क्या नाम है सीपी ऑफिस में भी कभी 3-4 लेटर दिए। उसके बाद हम मुख्यमंत्री जनता दरबार में भी गए, पीएमओ तक गए, सब जगह लेटर हमने दिए। आज घटना बताया कि आप यहाँ पे आ जाइए, पर कैसे पहचाना आपने? ये कपड़ों से और उनके बालों से बाल वगैरह मिले, और उनके जो कपड़े जो पहने हुए थे, जो लोअर पहनी थी उसकी पहने। आरोपी का डीएम ऑफिस क्या अंदर आना जाना था क्या? हाँ, आपका समय तो वो सिखाता था किसको? यहाँ पे अधिकारियों को सिखाता था, यही हमें मालूम है कि वहाँ से आने के बाद 10-11 घंटे यही बैठता था। से कब गायब हुई, क्या घटना थी पूरी? 24 जून को गायब हुई थी, और मतलब जिम से ग्रीन पार्क में जो जिम है वहाँ से गायब हुई थी, और आज बरामद हुई है। पुलिस की कोई लापरवाही है इसमें कि नहीं है? देखिए, पुलिस की लापरवाही तो मैं नहीं कहूँगा, बट ये कहूँगा कि शायद 24 जून से अभी तक कानपुर में कुछ ज़्यादा बड़े केसेस हुए, इस चक्कर में थोड़ा सा चीज़ें मेरी स्लो चली। बाकी लापरवाही तो नहीं कहूँगा, क्योंकि अभी ढूंढ के भी वही लोग लाए हैं, तो मैं लापरवाही तो नहीं बोलूँगा। आप लोग को कब जानकारी पुलिस ने दी? हमें कल पता लग गया था कि अभी जो कल्प्रिट है वो पकड़ गया है, विमल सोनी पकड़ गया है, और आप आ जाओ, तो ये चीज़। आरोपी पकड़ गया वो? हाँ, आरोपी पकड़ कोई गया। गाड़ी थी जिससे लेके गया था तार में?
24 जून को जब 24 जून को ही उसने मर्डर कर दिया था उसका, और कार उसी दिन शाम को बरामद, मतलब उसके नेक्स्ट डे दोपहर में बरामद हो गई थी। कार में रस्सी, सिम, उसके सिस्टर के मेरी जिम का टॉवेल, क्लचर टूटा हुआ, वो सारी चीज़ें मिल गई थी। और अभी इनफैक्ट मैं यही बोलूँगा कि अभी जो स्केलेटन मिला है उसमें भी उसमें उसकी रस्सी वगैरह मिली है। तो मतलब यही है कि विमल सोनी ने जो भी किया पूरी प्लान के साथ किया है। ऑलमोस्ट गड्ढा जो था वो 6 फीट के आसपास था, तो ये एक आदमी का हाथ तो नहीं हो सकता, मतलब होंगे उसमें कम से कम 3-4 लोग तो होंगे। और मुझे तो लगता है डीएम आवास से भी कई सारे लोग जो भी उनके कर्मचारी होंगे ज़रूर कहीं ना कहीं शामिल होंगे, तभी ऐसे नहीं हो सकता। हत्या की वजह क्या रही है? सर वजह तो यही तो हम भी ढूंढ रहे हैं कि वजह है क्या। अभी पुलिस वाले भी इसी चीज़ में लगे हुए हैं कि वजह क्या है। कि मतलब विमल का कहना है कि मैं बस ऐसे ही कंधे में मारा था और उसके नाक से ब्लड आ गया और मतलब उसकी डेथ हो गई। क्या उसकी मंशा थी भगा के ले जाने की, रास्ते में विवाद वैसा कुछ भगा हुआ? के तो नहीं लेके जा सकता था, मतलब वो सिस्टर तो खैर अपने बच्चों को बहुत प्यार करती थी और अच्छी हैप्पी फैमिली है उसकी, तो फिर वो भागने का तो कोई रीज़न था ही नहीं। कहीं ना कहीं कुछ ना कुछ चीज़ें हैं अभी भी मिसिंग, जो विमल की तरफ से भी पूरी नहीं बता रहा है, क्योंकि जो अभी तक पता लगा है कि कल रात से आज तक पूछते पूछते भी उसने कई सारे झूठ बोले, बहुत सारी चीज़ें करी, तब अब जाके उसने सच बताया कि ये यहाँ पर है, बॉडी यहाँ पर है। को बताया